నగర ప్రజలను అభివృద్ధి పనుల్లో భాగస్వామ్యులు చేయటమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని మంత్రి నారాయణ అన్నారు. నెల్లూరులో శ్రీనివాస నగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎం శ్రీనివాసులరెడ్డి నేతృత్వంలో సమావేశం నిర్వహించారు. సమావేశంలో ముఖ్య అతిథిగా మంత్రి పొంగూరు నారాయణ పాల్గొన్నారు. శ్రీనివాస నగర్ పరిధిలోని డ్రైనేజీ పునర్నిర్మాణం సమస్యల్ని త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు మంత్రి నారాయణ. శ్రీనివాస నగర్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ నెల్లూరు కార్పొరేషన్ లో 42 రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ఉన్నాయి. నా యొక్క సిటీలోకి వచ్చేళ్ళకి 24 ఉన్నాయి. అందులో ఈరోజు శ్రీనివాస నగర్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ వారితో నేను కూడా ఇంటరాక్షన్ అవ్వడం జరిగింది. వీళ్ళందరికీ ఒక షెడ్యూల్ ఇచ్చాం. ప్రతి నెల ఒకరోజు మా అధికారులే, ఒక టీమ్ ఆఫ్ అధికారులు, అంటే శానిటేషన్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, వాటర్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, దానికి సంబంధించిన అధికారులు, సచివాలయం స్టాఫ్, అడిషనల్ కమిషనర్లు వీళ్ళందరూ ఇక్కడికి వస్తారు. నెలకు ఒక రోజు వస్తారు. ఈ యొక్క రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ కూర్చొని వాళ్ళ సమస్యలు డిస్కస్ చేయమన్నాం. పబ్లిక్ సమస్యలు, ఇంటి సమస్యలు కాదు. రోడ్డు కావచ్చు, డ్రైన్ కావచ్చు, వాటర్ కావచ్చు, లైట్ కావచ్చు, పార్క్ కావచ్చు, స్కూల్ కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, టెంపుల్ కావచ్చు, ఏదైనా ప్రభుత్వం చేయాల్సిన పనులకు సంబంధించి డిస్కస్ చేయమన్నాం. అది చాలా చక్కగా మొదలు పెట్టారు. ఐఎమ్ రియల్లీ హ్యాపీ.